వన్యహంసలు. పూర్వం ఒక రాజు, అతని ప్రేమగల రాణి ఒక దూర రాజ్యంలో నివసించారు. వారికి 11 మంది కుమారులు మరియు ఎలిజా అనే ముద్దుల కుమార్తె ఉండేవారు. వారందరూ తమ అద్భుతమైన కోటలో ఆనందంగా జీవించారు. ఒక దురదృష్టకరమైన రోజు రాణి అనారోగ్యానికి గురై మరణించారు. కొంతకాలం గడిచిన తర్వాత, పిల్లలారా, మీతో ఒక విషయం చెప్పాలి. మీ అమ్మ చనిపోయినప్పటి నుండి నేను చాలా ఒంటరిగా ఉన్నాను. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ కొత్త అమ్మ చాలా మంచిది, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది. కొంతకాలం తర్వాత రాజు ఒక అందమైన స్త్రీని వివాహం చేసుకున్నాడు. కాని ఆమె పిల్లలను ప్రేమించాలనే ఉద్దేశ్యం లేని ఒక దుష్ట మంత్రగత్తె అని అతనికి అస్సలు తెలీదు. పిల్లలు తమ కొత్త తల్లి కోసం ఎదురుచూస్తున్నారు. తల్లి ఉండడం చాలా బాగుంటుందని వారనుకున్నారు. కాని వారి వాస్తవం చాలా భిన్నంగా ఉంది. కొత్త రాణి పిల్లలను దుర్భాషలా మాట్లాడే ఒక దుర్మార్గురాలైన మంత్రగత్తె. ఆమెను కలిసినందుకు వారందరూ నిరాశ చెందారు. ఆమెను మొదటిసారి కలిసినప్పుడే ఆ యువకులు దీన్ని గమనించారు. అమ్మ మనల్ని ద్వేషిస్తోంది, మనం ఏం చేద్దాం? భయపడకండి నా సోదర సోదరి మనలారా, మనకు ఒకరికొకరు ఉన్నంత వరకు మనం బాగానే ఉంటాం. కాని కొత్త రాణికి వారి పట్ల వేరే ఉద్దేశాలున్నాయి. పిల్లలు దుర్విహారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజు పని మనుషులు ఒక ఫిర్యాదుతో తిరిగి వస్తున్నారు. కొత్త రాణి అనేక ఫిర్యాదులు చేసింది. త్వరలోనే రాజు పుకార్లను నమ్మడం ప్రారంభించాడు. అతను తన కుమార్తెను దగ్గర్లోని పొలానికి పంపడంతో ప్రారంభించాడు. ఆమె 15 ఏళ్లు వచ్చే వరకు ఒక రైతు కుటుంబంతో ఉండాలని ప్లాన్ చేసుకుంది. దుష్ట మనసుగల రాణి కూడా ఆ అబ్బాయిలను పంపివేయాలనుకుంది. కానీ వారు చాలా చిన్నవారు కావడంతో రాజు నిరాకరించాడు మరియు ఆమె వారిని వారి గదుల నుండి బయటకు వెళ్లకుండా నిరోధించింది. ఒక రాత్రి రాణి వారి గదికి వచ్చింది. ఆమె వారిని శపించేసింది. నువ్వు ఈ రాజ్యం కోర్టుకు తిరిగి వచ్చినప్పుడు ఎవరూ నిన్ను గుర్తించకుండా నేను చూసుకుంటాను. మీ అందర్నీ అసహ్యకరమైన పక్షులుగా మారాలని నేను శపించుతున్నాను. అయితే ఆ భయంకరమైన మంత్రం ఆ అబ్బాయిలపై ప్రభావం చూపలేదు. ఎందుకంటే వారు చాలా మంచి మనస్తత్వం కలవారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలిజా తన ప్రస్తుత నివాసంతో అసంతృప్తిగా ఉంది. ఆమె తన సోదరులను చాలా మిస్ అయింది. ఆమెకు 15 ఏళ్లు నిండగా ఆమెకు రాజభవనానికి తిరిగి వచ్చి రాజును కలవడానికి అనుమతి లభించింది. రాణి రాజు మరియు యువరాణి కలుసుకోవడాన్ని కోరుకోలేదు. యువతి మరియు ఆకర్షణీయమైన ఎలిజపై రాణికి అసూయ కలిగింది. కాబట్టి ఆమె తన ఉపాయాలలో ఒకదాన్ని ప్రయత్నించింది. ఆమె స్నేహపూర్వకంగా కనిపించింది. స్వాగతం ప్రియతమా, మళ్ళీ ఈ కోర్టుకు స్వాగతం. నా గదికి పద. ముందుగా నీకోసం నేను ఒక బహుమతి సిద్ధం చేశాను. దుష్ట దృష్టి నుండి మిమ్మల్ని కాపాడటానికి ఈ లోషన్ను జుట్టుకు పూయటానికి నన్ను అనుమతించండి. రాణి ఎలిజాను అసౌందర్యంగా మార్చడానికి క్రీం వాడింది. రాజు ఎలిజాను చూసినప్పుడు అతను ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వికారంగా కనిపించే అమ్మాయి నా కుమార్తె కాదు. కాబట్టి సైనికులారా, ఆమెను వెంటనే ఈ కోట నుండి బయటకు తీసుకువెళ్లమని ఆజ్ఞాపిస్తున్నాను. మరి ఇతర మార్గం లేక ఎలిజా రాజభవనాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. ఆమె తన సోదరుల కోసం తన అన్వేషణను ప్రారంభించింది. హృదయం ముక్కలైన ఎలిజా అరణ్యంలోకి వెళ్ళింది. నా సోదరులు నాతో ఉంటే బాగుండేది, వాళ్ళు లేకుండా నాకు చాలా ఒంటరిగా ఉంది. అడవిలో నడుస్తున్నప్పుడు ఎలిజాకు ఒక చెరువు కనిపించింది. ఆమె అక్కడికక్కడే ఆగి చెరువులోని నీటితో తన ముఖం మొత్తం కడుక్కుంది. మంత్రగత్తె యొక్క మంత్రం ప్రభావం పోయింది. ఎలిజా తన అందాన్ని తిరిగి పొందింది. ఆమె అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు ఆమె వద్దకు వచ్చింది. అడవిలో సరిగ్గా ఏమి చేస్తున్నావు నా ప్రియతమా? నేను 11 మంది యువరాజుల కోసం వెతుకుతున్నాను. వారు నా సోదరులు. మీరు వారిని ఎప్పుడైనా చూసారా? నేను 11 మంది యువరాజులను ఎప్పుడూ చూడలేదు. కాని కిరీటాలు ధరించిన 11 అందమైన హంసలను చూసినట్లు నాకు గుర్తుంది. మీరు త్వరగా వెళ్తే వాటిని ఇంకా నది ఒడ్డున చూడగలరు. ఎలిజా ఆ వృద్ధురాలికి ధన్యవాదాలు చెప్పి నదివైపు పరుగెత్తింది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఆమె నదిని చేరుకుంది. ఆమె తన తమ్ముళ్ల కోసం చూస్తూ నిలబడినప్పుడు 11 తెల్లబాతులు వస్తున్నట్లు ఆమె గమనించింది. వారు ఆమె పక్కన దిగి ఒక్కొక్కరిగా యువరాజులుగా మారారు. అన్నలారా, మీ అందరినీ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఇక్కడ ఎలిజాను.
అకా నువ్వు మమ్మల్ని కనుగొన్నావు. మళ్ళీ నిన్ను చూడలేమనుకున్నాము. మీ అందర్నీ చూసి నాకు సంతోషంగా ఉంది. కానీ నీకేమైంది? మంత్రగతే మమ్మల్ని శపించేసింది. రోజంతా మేము అడవి హంసల్లాగా ఎగురుతూ ఉంటాము, కానీ రాత్రిపూట మానవ రూపానికి తిరిగి వస్తాము. ప్రతి సంవత్సరం మేము ఇంటికి ప్రయాణించి ఆ కోటను చూడగలం. రేపు మళ్ళీ మేము కోటకు బయలుదేరుతాము. తల్లి, నువ్వు తప్పక మాతో రావాలి. అవును నా సోదరులారా, నేను మీ కోటకు తిరిగి వెళ్తాను. వారు ఒక కలుపు బుట్టను తయారు చేశారు. దానిలో ఆమెను కూర్చోబెట్టారు. వారు సిద్ధమవుతుండగానే సూర్యోదయమైంది. మరియు మరోసారి వారందరూ అడవి హంసలుగా మారిపోయారు. అడవి హంసలు బుట్ట అంచున గర్జించి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. యువరాణి తన తోబుట్టువులతో కలిసి ఎగరడానికి లభించిన అవకాశాన్ని ఆస్వాదించింది. అదొక కలలా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత వారు అనేక భూగర్భ ప్రదేశాల సమీపంలో దిగారు. వారు రాత్రిని ఒక భూగర్భ ప్రదేశంలో గడపాలని నిర్ణయించుకున్నారు. ఎలిజా రాత్రి నిద్రపోతున్నప్పుడు మేఘాల రాజ్యం నుండి వచ్చిన ఒక దేవకన్య గురించి కల కన్నది. నీ సోదరులందరూ శాశ్వతంగా తిరిగి మామూలు మనుషులుగా మారాలంటే నువ్వు వారి కోసం దురద పుట్టే కలుపు మొక్కతో జాకెట్లు తయారు చేయాలి. కానీ నువ్వు వాటన్నింటినీ తయారు చేసే వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. లేకపోతే వారు అనంతకాలం అడవి హంసలుగానే ఉండిపోతారు. మంత్రిని సర్వసమాచారం అందించిన తర్వాత వెళ్ళిపోయింది. చిన్న యువరాణి తన కలను తన సోదరుల నుండి రహస్యంగా ఉంచుకుంది. ఆమె బయటకు నడిచి వెళ్లి దురద మొక్కలను కోయడం మొదలుపెట్టింది. కాని ఆమె వాటిని తాకిన ప్రతిసారి ఆమె చేతులు నొప్పితో వాచిపోయేవి. ఆమె అసౌకర్యాన్ని పట్టించుకోకుండా మొటిమలు సేకరించడం కొనసాగించింది. వేటకు వచ్చిన ఒక యువరాజు ఆమెను అకస్మాత్తుగా కనుగొన్నాడు మరియు అతను ఆమెను పలకరించడానికి వేగంగా ఆమె వద్దకు వెళ్లాడు. నమస్కారం, అందమైన నిన్ను ఇక్కడ ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నువ్వు కేవలం నీ ఖాళీ చేతులతోనే కరకరలాడే మొక్కలను ఎందుకు కోస్తున్నావు? తన ప్రణాళిక గురించి ఎవరికీ చెప్పలేనందున యువరాణి సమాధానం ఇవ్వలేకపోయింది. నేను ఈ దేశపు యువరాజును, మరియు మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని నా కోటకు స్వాగతించాలనుకుంటున్నాను. రాజకుమారి కోటలో సురక్షితంగా ఉంటుందని నమ్మి ఆ ఆహ్వానాన్ని అంగీకరించింది. మరియు ఈ విధంగా ఆమె తన సోదరులను వేగంగా కాపాడగలదు. రాజకుమారి తన రోజులను కోటలో గడుపుతూ తన సోదరుడి కోసం టించే మొక్కల జాకెట్లను తయారు చేసేది. అయితే ఒకరోజు యువరాజు బంధువు యువరాణి దురద పుట్టే కలుపు మొక్కలతో బట్టలు కుడుతున్నట్లు గమనించాడు. దాని ఫలితంగా ఆమె ఒక మంత్రగత్తె అని అతను నమ్మాడు. ఆమెను జైలుకు పంపించడానికి అతను రాజభవనమంతటా పుకార్లు వ్యాపింపచేశాడు. మొదట ఆ యువరాజు ఆ పుకార్లలో ఏవీ నిజం కావననుకున్నాడు. అయితే కాలం గడిచే కొద్దీ అతనికి అనుమానం వచ్చింది. ఒక రాత్రి యువరాణి దురద పుట్టే కలుపు మొక్కలను కోసుకుంటుండగా అతను ఆమెను రాజభవనం నుండి అడవిలోకి అనుసరించాడు. అదేంటి అంటే ఆ పుకార్లు నిజమేనా? ఆమె మంత్రగత్తె కాకపోతే ఇన్ని విషపు మొక్కలను ఎందుకు సేకరిస్తోంది? స్పష్టంగా ఆమె వారిని ఏదో మంత్రం చేయమని ఒప్పిస్తోంది. ఆమెను వెంటనే పట్టుకుని కారాగారంలోకి తీసుకువెళ్లమని అతను తన కాపలాదారులకు ఆజ్ఞాపించాడు. ఆమె సెల్ తలుపు ఇప్పుడే తెరుచుకుంది. అది మొత్తం నెటల్ క్లోక్లు ధరించిన ఒక సైనికుడు. ఈ చెత్తంతా నీతో తీసుకెళ్ళు. ఎలిసా చాలా బాధపడింది. చివరి పైవస్త్రం కేవలం పాక్షికంగా మాత్రమే పూర్తయింది. యువరాణి 11వ పైవస్త్రాన్ని పూర్తి చేసే వరకు రహస్యంగా కోటులపై పనిచేసింది. మరుసటి రోజు వారి యువరాణిని ఆమె విచారణ కోసం నగర కేంద్రానికి తీసుకువెళ్లారు. ఈ విచారణ ముగింపులో ఆమెకు శిక్ష విధించబడేది. కానీ న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించబోతుండగా ఆమె పక్కన ఆకాశం నుండి 11 తెల్లని అడవిహంసలు ప్రత్యక్షమయ్యాయి. అడవిహంసలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఒక్కొక్కరిపై ఒకే చొప్పున పైవస్త్రాలను విసిరినప్పుడు ఆ హంసలు 11 మంది ఆకర్షణీయమైన యువరాజులుగా మారారు. రాజకుమారి మళ్లీ మనిషిగా మారి న్యాయమూర్తికి మరియు ప్రజలకు అంతా వివరించడం ప్రారంభించింది. వారు వారి సోదరి నిర్దోషి అని వారికి భరోసా ఇచ్చారు. యువరాజు అభిప్రాయం ప్రకారం ఆ అమ్మాయి మంత్రగత్తె కాదు. అతను ఆమెతో క్షమించమని చెప్పాడు.
తన సోదరులు ఇప్పుడు స్వేచ్ఛ పొందారన్న ఆమె ఆ యువరాజును క్షమించింది. వారందరూ కలిసి కోటకు తిరిగి వెళ్లారు. యువరాజు యువరాణికి వివాహం చేసి ప్రతిపాదించాడు. నా ప్రియమైన యువరాణి, పెళ్లి చేసుకుంటావా? అవును నా రాజా, కానీ ముందు నేను నా సోదరులు మా తండ్రిని చూసి రావాలి. ఈ విధంగా 11 మంది సోదరులు తమ తండ్రి కోటకు చేరుకున్నారు. వారి తండ్రి వారిని చూచి ఆశ్చర్యపడి అమితానందంతో పొంగిపోయాడు. ఆ పిల్లలు జరిగినదంతా తమ తండ్రికి చెప్పసాగారు. త్వరపడి రాణిని పట్టుకోండి, ఆమెనిక్కడికి తీసుకురండి. పిల్లల గురించి తెలిసాక తనను అరెస్టు చేస్తారని ఆమెకు తెలుసు. అందుకే ఆమె రహస్యంగా ఒక కాకిగా మారి ఎగిరిపోయి మళ్లీ రాజుగారి రాజభవనానికి తిరిగి రాలేదు. తన తండ్రికి సోదరులకు వీడ్కోలు చెప్పిన తర్వాత ఆ చిన్న యువరాణి యువరాజు స్వదేశానికి తిరిగి వెళ్ళింది. వారు వివాహం చేసుకుని కలిసి సంతోషంగా జీవించారు. ముగింపు.